నకిలీ బంగారం చూసి మోసానికి పాల్పడుతున్న కేటుగాళ్లను అన్నమయ్య జిల్లా చిన్నమండెం పోలీసులు అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ రోషన్ తెలిపారు. వీరు మొదట గుప్త నిధుల తవ్వకాలలో పురాతన కాలం నుండి నాటి బంగారు ఆభరణాలు బయటపడ్డాయని, వాటికి కేవలం 12 లక్షల రూపాయలకి మాత్రమే కేజీ బంగారం ఇస్తామని ఆశ చూపి మొదట 3 లక్షల రూపాయలను కేటుగాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొదట నిజమైన బంగారంగా నమ్మించేందుకు ఒకే రకంగా ఉన్న నిజమైన బంగారాన్ని చూపించి నమ్మిస్తారని సిఐ తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముత్తుకుమార్ లెనిస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిన్నమండెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం చిన్నమండెం మండలం దేవలంపేట సమీపంలో కల్చరల్ క్రాస్ వద్ద 6 మంది ముద్దాయిలను అంటే 2 స్త్రీలు 4 పురుషులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మోసానికి ఎర్రగా చూస్తున్న 170 మిల్లీగ్రాముల ఒరిజినల్ బంగారమును, 3 లక్షల రూపాయలు నగదును, 2 కేజీలు నకిలీ బంగారం మరియు హోండా కంపెనీకి చెందిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా నకిలీ బంగారం చూపి మోసానికి పాల్పడినా లేదా మోసాలను ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా పోలీసులు హెచ్చరించారు. అలాగే ఇలాంటి మోసాలు ఇటీవలి కాలంలో అధికం అయ్యాయని, నకిలీ బంగారం చేస్తున్న మోసగాళ్లు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిఐ రోషన్ తెలిపారు. ఈ కేసులో చాకచౌక్యంగా ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి అభినందించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునిబిల్లి సార్ ఆదేశాల మేరకు రాయచోటి డిఎస్పీ గారి పర్యవేక్షణలో చిన్నమండం పిఎస్ పరిధిలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మా చిన్నమండం ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి ఒక 6 మంది బంగారు అని నకిలీ బంగారుని చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుని కాజేసిన ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక కారును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 మగ వ్యక్తులు 2 లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 6 మందిలో 2 తమిళనాడుకు చెందిన వాళ్ళు, 4 షికారిపాలెం విలేజ్ చెందిన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేర ప్రవృత్తి ఏమనగా వీళ్ళు 1వ తేదీన ఈ తమిళనాడు చెందిన 2తోటి వాళ్లకు ఒరిజినల్ 2 చిన్న బంగారు గుడ్డీలను చూపించి ఇది ఒరిజినల్ బంగారు కావాలంటే మీరు చెక్ చేయించుకోండి, మాకు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ఏరియాలో మాకు గుప్త నిధి ఒకటి దొరికింది, దాంట్లో పూసల రూపంలో బంగారు ఉంది, అది మేము ఇక్కడ అమ్మితే మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు పట్టుకుంటారు అని వాళ్ళకి మాయమాటలు చెప్పి మీకు 12 లక్షల రూపాయలకే 1 కిలో బంగారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ అమ్ముకొని బాగుపడవచ్చు అని చెప్పి వాళ్ళకి 1వ తేదీ ఒరిజినల్ 2 చిన్న వంటలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళ ఊరికి పోయి చూపించుకొని నిన్నటిగా ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డబ్బు మా దగ్గర లేదని చెప్పినప్పటికీ 3 లక్షల రూపాయలు ఉందంటే 3 లక్షల రూపాయలు ఇవ్వండి, మిగతా డబ్బును మాకు తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్లో అని చెప్పి వాళ్ళకి నిన్న ఉదయం 3 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ నకిలీ పూసల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ పూసలు తీసుకొని వాళ్ళ ఊరికి పోయిన తర్వాత తంజావూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ చేయించుకొని వాళ్ళకు నాకు మోసపోయామని చెప్పి ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ చిన్నమండం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇవ్వడం జరిగింది. దాని మేరకు కేసు రిజిస్టర్ చేసి మా యొక్క ఉన్నతాధికార ఆదేశాల మేరకు ముమ్మర తనిఖీ ఏర్పాటు చేయగా ఈ దినం మధ్యాహ్నం మా యొక్క చిన్నమండం పోలీస్ స్టేషన్ పరిధిలో కలిచెర్ల క్రాస్ వద్ద ముద్దాయిల్ని ఒక కారులో పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళను వెంటబడి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ 3 లక్షల రూపాయలు ఏదైతే ఈ నేరంలో వాళ్ళు మోసపూరితంగా తీసుకున్నారో ఆ డబ్బులు సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా పోలీస్ శాఖ తరఫున మనవి ప్రజలకు ఏమనగా ఈ విధంగా మోసపూరితంగా చాలామంది ప్రజలను మోసం చేసే దారిలో రకరకాల మార్గాలు వెతుక్కొస్తున్నారు. దయచేసి బంగారు అని చెప్పి ఈ విధంగా నకిలీ బంగారును వాళ్ళకు ఒరిజినల్ ఫస్ట్ చూపిస్తారు, తర్వాత నకిలీ బంగారు ఇస్తారు. అట్లా ఎవరు మోసపోవద్దని చెప్పి ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మనవి. అట్లాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీస్ శాఖకు డైల్ 112 ద్వారా కానీ మా SICI నెంబర్ల ద్వారా కానీ తెలిపితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఇటువంటి వారి పట్ల ప్రజలు ఖచ్చితంగా అవగాహన ఉండి ఏ సమాచారం ఇచ్చినా మాకు తెలిపితే వారికి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కేసు ఛేదించడంలో ఇమ్మీడియట్గా ఛేదించడంలో కృషి చేసిన మా పోలీస్ సిబ్బంది అందరికీ ఎస్పీ గారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. వీళ్ళ మీద ఏమైనా